సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం మోతే గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం రోజున శ్రీ అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతీదేవి, సంతాన నాగదేవత ఆలయంలో ఆదివారం రోజున రాహు, కేత, సర్ప దోష నివారణార్థం సర్పపూజ కార్యక్రమం ఆలయ భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి, బాలరెడ్డిలు మాట్లాడుతూ ఆదివారం రోజు ఉదయం నుంచి సంతాన నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎటువంటి సర్పదోషములున్నా తొలగిపోతాయని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులను తీర్చుకున్నారు. జై శ్రీరామ్. మోతే గ్రామం, మిర్దొడ్డి మండలం మోతే గ్రామంలో ఈరోజు కాల సర్ప దోష నివారణ కార్యక్రమం వెంకటేశ్వర ఆలయం లోపల ఏర్పడడం జరిగింది. ఇక్కడ శ్రీ సంతాన నాగదేవత అమ్మవారి ఆలయము ఇక్కడ ఉన్నది. అట్టి ఆలయం లోపల కాలసర్ప నాగదోష నివారణ పూజ కొరకు చుట్టుముట్టు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సంతానం కొరకు కానీ, పెళ్లిల కొరకు కానీ, ఉద్యోగం కొరకు కానీ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని అభిషేకం చేసుకొని వారు ఈ పూజలో పాల్గొన్నట్లయితే వారు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పి ఈ పూజ యొక్క విధానం ప్రతిఫలం లభిస్తుందని ఈ బ్రాహ్మణోత్సవంలో చేత నిర్వహించబడుతున్నటువంటి ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలను మా యొక్క మనవి. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం మోతే గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇట్టి ఆలయంలో సంతాన నాగదేవత, అభయాంజనేయ స్వామి, లక్ష్మీ అమ్మవారు మరి ఇటువంటి కార్యక్రమాలకు మరి మా భాస్కర్రావు పంతులు గారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంది కదా అంటే కాలసర్ప దోషం అనేది ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఉన్నారో వాళ్లకు సర్పదోష యాగం చేస్తుంది కాబట్టి ఇటువంటి దోషాలు ఎవరెవరికి ఉన్నాయో చాలామందికి తొలగిపోతాయని చెప్పని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ఇంకా వివిధ రకాలైనటువంటి పౌర్ణానికి యజ్ఞం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలకు చాలామంది భక్తులు జిల్లాల నుంచి కానీ, మండలాల నుంచి కానీ ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతునికి మేము కోరడం జరుగుతుంది. ఇంకా మున్ముందు ఈ కార్యక్రమాలు మంచి జరగాలని చెప్పని వచ్చినటువంటి భక్తులకు ఆరోగ్య ఐశ్వర్య సంపద కలగాలని చెప్పని మేము గ్రామం నుంచి కోరడం జరుగుతుంది. బిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక గౌరవ 5వ డివిజన్ కార్పొరేటర్ బొడిగే స్వాతికృష్ణ గౌడ్ నేడు ఉదయం రాష్ట్ర మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారిని నూతన సంవత్సరం పురస్కరించుకొని మంత్రి గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ చిలుముల జగదీశ్వర్ రెడ్డి మరియు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు బద్దం అంజిరెడ్డి గారు, 5వ డివిజన్ అధ్యక్షులు గున్నాల అశోక్ రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు దుబ్బాక ఆంజనేయులు మరియు తెరాస స్థానిక సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, విభజన హామీలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇప్పటికే వారిద్దరి అపాయింట్మెంట్ను జగన్ తీసుకున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయ అంచనాలను, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. 3 ఏళ్లుగా ఈ అంశాన్ని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా సానుకూలంగా నిర్ణయం మాత్రం రాలేదు. ఈ పర్యటనలోనైనా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో 3 రాజధానులు, అమరావతి భవిష్యత్తుపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. పిల్లలకు కోవిడ్ టీకా రేపటి నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సిన్ కోసం 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల వివరాలను కోవిన్ పోర్టల్ రిజిస్టర్ చేసుకునే సేవలు కూడా ప్రారంభమవుతాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు 12 మున్సిపల్ కార్పొరేషన్లో కోవిన్ పోర్టల్ ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సఫారీ పార్కుకు వెళ్లిన పర్యాటకుల వాహనానికి ఎదురుగా పులులు, సింహాలు రావడం, వాటిపై ఎక్కి కూర్చోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ పులి మాత్రం ఏకంగా టూరిస్టుల వాహనాన్ని తన నోటితో లాగేసింది. కర్ణాటక ఓ జూ పార్క్ లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియో ఆగి ఉన్న మహేంద్ర జైలో SVU వెనక ఉన్న ఓ బంపర్ను ఓ పులి తన నోటితో పట్టుకొని వెనక్కి లాగుతూ కనిపించింది. ఆ సమయంలో వాహనం నిండా టూరిస్టులు కూడా ఉన్నారు. అక్కడే మరో కారులో కొందరు వెళ్తున్న టూరిస్టులు దీన్ని వీడియో తీశారు. నిజానికి ఈ ఘటన గత ఏడాది జరిగినట్లు యశ్ షా అనే వ్యక్తి తెలిపారు. He's trying to bite it out.
Oh my god, it's filming the whole car. Oh God. Oh my god, it's filming it. Pulling back. Oh my god. Isn't there also, I think? Okay. Oh, it's pulling back. ವೆಹಿಕಲ್ ನ ಪುಲ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಇದು. I'm scared. ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఎన్నికల్లో తాము గెలిస్తే 300 యూనిట్ గృహ విద్యుత్తును ఉచితంగా అందిస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. లక్నోలో నిన్న నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అఖిలేష్ తమను గెలిపిస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు రైతులకు కూడా ఉచితంగా విద్యుత్తును అందిస్తామని హామీ ఇచ్చారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుస్తామని అన్నారు. आज जो नया साल शुरू हुआ है उस अवसर पर मैं आप सभी को बहुत बहुत बधाई देना चाहता हूं। बहुत बहुत मुबारकबाद देता हूं मैं आपको। जहां हमारे बहुत सारे यहाँ समाजवादी लोग हैं, वहीं मंच पर बड़ी संख्या में समाजवादी पार्टी के सभी वरिष्ठ नेता और साथ ही साथ जो दूसरे दलों से भी आज आए और पहले आए हैं, आज जो बड़ी संख्या में मंच में बैठे हुए सभी समाजवादी वरिष्ठ नेताओं का भी मैं बहुत बहुत धन्यवाद देता हूं। और मैं अपनी तरफ से भी जहां मैं आपका धन्यवाद देता हूं, वहीं आप सब लोगों को भी नए वर्ष पर बहुत बहुत बधाई और मुबारकबाद देता हूं। ये नया वर्ष आप सबके जीवन में खुशियां लाए। आने वाले वर्ष में आप सब स्वस्थ रहें। आने वाले समय में जो नया वर्ष आया है वो गरीबों, किसानों और उत्तर प्रदेश के लोगों के लिए खुशहाली का वर्ष हो। तारीख जरूर आज बदली है, तारीख जरूर बदली है, लेकिन आने वाले समय में हमारे और आपके लिए नया वर्ष तभी होगा जब उत्तर प्रदेश में नई सरकार हो। मैं जहां आपके माध्यम से प्रदेश और देश के सभी लोगों को भी बधाई देता हूं, क्योंकि आज जो बात हम और आप लोग यहां बैठे कर रहे हैं, आज के समय पर केवल सीमित यहां तक नहीं रहती। इसलिए जहां मैं आपको बधाई दे रहा हूं, वहीं प्रदेश की जनता और देश के सभी नागरिकों को बहुत बहुत बधाई और शुभकामनाएं नए वर्ष पर। आज जब हम और आप सब लोग उठे होंगे, जब हम और आप सब लोगों ने आंखें खोली होंगी, तो जहां नया वर्ष था वहीं एक खबर ऐसी भी आई जिसमें बड़ी संख्या में लोगों की जान गई है। जो वैष्णो देवी मंदिर में श्रद्धालु दर्शन करने गए थे लोग, उसमें कुछ लोगों की जान गई है और बड़ी संख्या में लोग घायल भी हैं। इसलिए हम समाजवादी पार्टी के लोग उन परिवारों के साथ खड़े, इस दुख में उनके साथ हैं। उन परिवारों को भी और जो हमारे बीच नहीं रहे उनको हम श्रद्धांजलि देते हैं। जो दर्शन करने गए थे वहां ज्यादा संख्या में लोग आ गए, चीजें नियंत्रण में नहीं रही
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని అన్నారు. కాగా రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ 3 రోజుల్లో యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు. 3 రోజుల క్రితం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 2291 ఉన్నాయని, ఇప్పుడవి 6360కి చేరాయని పేర్కొన్నారు. ఢిల్లీలో 29న కొత్తగా 923 కేసులు నమోదైతే ఆ మర్నాడు డిసెంబర్ 30న 1313 కేసులు, డిసెంబర్ 31న 1796 కేసులు వచ్చాయని చెప్పారు. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య 2716కు పెరిగాయన్నారు. ఇవాళ 3100 కేసులు వచ్చే అవకాశం ఉన్నాయని తెలిపారు. कोरोना के केसेस रोज़ छलांगे मार रहे हैं, लेकिन आज मैं आपके सामने डेटा लेके आया हूँ ये दिखाने के लिए कि केसेस तो बढ़ रहे हैं, लेकिन चिंता की कोई बात नहीं है, पैनिक होने की कोई बात नहीं है। सबको जिम्मेदारी से काम लेना है, लेकिन पैनिक होने की कोई बात नहीं है। पहले हम देखते हैं कि कोरोना के केसेस किस तरह से बढ़ रहे हैं। 29 दिसंबर को 923 केस आए, 30 दिसंबर को 1313 केस, एकदम से छलांग लग गई। 31 दिसंबर को 1796 केस, 1 जनवरी को 2796, 1000 केस बढ़ गए एक दिन में डेली। मतलब पिछले दिन 1796 आए थे, अगले दिन 2796, और आज जो शाम को रिपोर्ट आएगी उसमें लगभग 3100 के केस आने की ज़रूरत है। तो डेली केसेस 2500-3000 हज़ार क्रॉस कर रहे हैं। तो इतनी तेज़ी से केसेस बढ़ रहे हैं। एक्टिव केसेस होता है कि अभी तक दिल्ली में डेली केसेस, तो आज कितने नए मरीज हुए, लेकिन सारे मरीज मिला के जो अभी तक टोटल मरीज हैं इस वक्त दिल्ली में, वो आज की डेट में 6360 एक्टिव केसेस हैं, 6360 मरीज हैं। 3 दिन पहले एक्टिव केसेस 2191 थे। तो मोटा मोटा मान लेते हैं कि 29 दिसंबर को लगभग 2000 एक्टिव केसेस थे और कल लगभग 6000 एक्टिव केसेस है। 3 दिन में 3 गुना बढ़ गए एक्टिव केसेस। 29 दिसंबर को 2000 एक्टिव केसेस थे, 1 जनवरी को 6000 एक्टिव केसेस थे, 3 गुना बढ़ गए। लेकिन 29 दिसंबर को 262 अस्पताल के बेड ऑक्यूपाइड थे कोरोना के मरीजों से। 262 टोटल, सारे मिला के, एयरपोर्ट वाले सब मिला के 262 लोग अस्पतालों में एडमिट थे। और 3 दिन बाद 1 जनवरी को 247 लोग एडमिट थे, थोड़े कम ही हो गए। इसका मतलब क्या हुआ? इसका मतलब ये हुआ कि जो लोग कोरोना से बीमार हो रहे हैं उन लोगों को लगभग किसी को भी अस्पताल जाने की ज़रूरत नहीं पड़ रही। सब लोग माइल्ड केसेस हैं, छोटा मोटा खांसी बुखार, बिल्कुल माइल्ड केसेस है या एसिम्टोमेटिक केसेस है। मैं दोबारा बता दूं, 29 दिसंबर को 2000 केस थे पूरी दिल्ली में कोरोना के। उस वक्त 262 बेड भरे हुए थे और 1 जनवरी को 6360 केस थे, 3 गुना केस हो गए थे और 247 बेड भरे हुए थे। आज की डेट में लेटेस्ट जो हमारा हेल्थ बुलेटिन है उसके हिसाब से केवल और केवल दिल्ली में 82 बेड ऑक्सीजन के केवल 82 बेड ऑक्यूपाइड हैं। और ये 82 बेड कई दिनों से इसी के आसपास चल रहे हैं। तो कोई भी पेशेंट ऐसा अस्पताल में नहीं आ रहा जिसको ऑक्सीजन की ज़रूरत पड़ रही हो, जिसको। आज हमारी तैयारी है 37,000 बेड्स की। दिल्ली में आज दिल्ली सरकार 37,000 कोरोना के ऑक्सीजन बेड्स की तैयारी करके बैठी है कि अगर ज़रूरत पड़ेगी तो हम 37,000 बेड्स हमारे पास तैयार हैं। और केवल 82 बेड्स इस टाइम ऑक्यूपाइड हैं, जबकि 6,000 से ज़्यादा पेशेंट्स दिल्ली में कोरोना के हैं। तो इसका मतलब 0.22% बेड्स ऑक्यूपाइड हैं और 99.78% बेड्स खाली हैं। मैं ये भी देख रहा था कि अप्रैल के महीने में जब ये वेव आई थी, अप्रैल में सबसे डेडली वेव आई थी, जब आपको याद होगा कि ऑक्सीजन की कमी हो गई थी, लोग काफ़ी संख्या में लोगों की डेथ हुई थी, बड़ी भयानक वेव थी। उस टाइम का मैं डेटा निकाल के देख रहा था
कि आज के मुकाबले में उस टाइम क्या हुआ था। जैसे आज मैंने बताया हमारे एक्टिव केसेस आज लगभग 6300 हैं। मार्च में 27 मार्च को दिल्ली में एक्टिव केसेस 6600 थे, लगभग बराबर थे। आज 6300 हैं, उस टाइम 6600 थे। उस टाइम जब सेकंड वेव आई थी अप्रैल के महीने में, तब उस इतने ही जब एक्टिव केसेस थे, दिल्ली में 1150 बेड ऑक्यूपाइड थे ऑक्सीजन वाले। आज 82 बेड ऑक्यूपाइड हैं। उस टाइम दिल्ली में 145 वेंटिलेटर्स इस्तेमाल हो रहे थे, 145 पेशेंट्स वेंटिलेटर पे थे। आज 5 पेशेंट्स वेंटिलेटर पे हैं। उस टाइम डेली 10 डेथ हो रही थी। आज कभी 1 हो रही है, कभी 0 हो रही है, कभी 1 हो रही है। ये केवल मैं ये दिखाने के लिए दिखा रहा हूं कि इस वक्त जो कोरोना है वो इतना माइल्ड है और एसिम्प्टोमेटिक है। उसी तरह से मैंने देखा 1 अप्रैल 2021 को, पिछली साल जब सेकेंड वेव आई थी, डेली केसेस, आज डेली केसेस लगभग 2700, कल डेली केसेस थे, कल 2700 केस आए थे। जब 1 अप्रैल को 2700 के करीब जब केसेस आए थे डेली, उस टाइम ऑक्सीजन बेड्स 1700 ऑक्सीजन बेड्स ऑक्यूपाइड थे दिल्ली में, 1700। आज केवल 82 बेड्स ऑक्यूपाइड हैं। उस टाइम 231 पेशेंट वेंटिलेटर पे थे, आज केवल 5 पेशेंट वेंटिलेटर पे हैं। डेली उस टाइम 10 लोगों की डेथ हो रही थी, आज 1 या 0 पेशेंट्स की डेथ हो रही है। ये सारी चीज़ें मैंने आपको आज इसलिए बताई कि पैनिक करने की, चिंता करने की ज़रा सी भी ज़रूरत नहीं है। मीडिया से भी मेरा निवेदन है कि बिल्कुल भी हम पैनिक ना फैलाएं, बिल्कुल भी हम लोगों को चिंतित ना करें। जिम्मेदार रहना है, मास्क पहनना है, सोशल डिस्टेंसिंग करनी है, साबुन से हाथ धोने हैं, पैनिक नहीं करना, चिंता नहीं करनी। एक तो ये कोरोना बहुत ही माइल्ड है। दूसरा, आपकी सरकार पूरी तरह से तैयार है, आपके साथ खड़ी है। नमस्कार। నూతన సంవత్సరం సందర్భంగా నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో పాత క్రిస్టియన్పేట YMCA యూత్ ఆధ్వర్యంలో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ను ఆపి రైల్ ఇంజన్ను అలంకరించారు. ప్రతి సంవత్సరం జనవరి 1న రాజమండ్రి నుండి నర్సాపూర్ వెళ్లే రైలును ఆపి ఇలా అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రైలు రద్దు కావడంతో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ను ఆపి అరటి బొంతలు, కొబ్బరి ఆకులు కట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ కట్టి ముస్తాబు చేశారు. అనంతరం ప్రయాణికులకు మిఠాయి, పండ్లు, కేకు, టీ అందించారు.
పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో రద్దీని అర్థం చేసుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం 10 ప్రత్యేక రైళ్లు జనవరి 7వ తేదీ నుండి 22వ తేదీల మధ్య నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 7, 14 తేదీల్లో కాచిగూడ విశాఖపట్నం, 8, 16న విశాఖపట్నం కాచిగూడ, 11న కాచిగూడ నరసాపురం, 12న నరసాపురం కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్ లింగంపల్లి, 20, 22న లింగంపల్లి కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడవబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఓఐఏఎస్ ఆఫీసర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లను మొక్కడం వివాదాస్పదమైంది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ బొత్సకు వంగి పాదాలకు నమస్కారం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి అయిన బొత్సకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో కిషోర్ కుమార్ పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కాళ్లకు మొక్కారు. అయితే జేసీ దఫేదారు సాంప్రదాయబద్ధంగా నమస్కారం చెప్పగా ఓ అత్యున్నత అధికారి అయి ఉండి జేసీ కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కేంద్రంగా నడిచే పరిపాలనా వ్యవస్థ. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు, పాలకులతో పాటు ప్రజా జీవితంలో ఉన్నవారు సైతం తమ విధిని సక్రమంగా నిర్వహించినప్పుడే పౌర సమాజం 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లుతుంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ గల బీజేపీ నాయకునిగా ప్రజా జీవితంలో ఉన్న శేర్లింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గజ్జల యోగానంద్ తమ కర్తవ్యంగా శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ హోదాలో నేడు బస్తీ పాట చేపట్టి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పరిధిలో గల సుభాష్ చంద్రబోస్ నగర్, చందానగర్ డివిజన్లో వేమకుంట తదితర ప్రాంతాలను సందర్శించి మౌలిక వసతులకు సంబంధించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ నగర్లో అంగన్వాడీ కేంద్రాలకు పట్టిన దుస్థితి చూసి యోగానంద్ గారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. సరైన తలుపులు లేకపోవడం, పాడైన టాయిలెట్లు, పైకప్పు పెచ్చులూడుతున్న నిర్మాణాలు చూసి మన భావి పౌరుల పట్ల తెలంగాణ సర్కార్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వెంట పడే అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు. ఇదిలా ఉండగా సరైన ఆదాయం లేక అనేక ఇబ్బందులకు గురయ్యే అసంఘటిత రంగంలోని శ్రామికులకు యోగానంద్ గారు చేపట్టిన ఈ శ్రమ్ కార్డుల పంపిణీ కొత్త మైలురాయిని చేరుకున్నది. నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ నగర్, మురికివాడలో మరికొందరికి ఈ శ్రమ్ కార్డులను అందజేసి మొత్తం 100 ఈ శ్రమ్ కార్డుల పంపిణీ చేయడంతో ఎంతో ఆనందం కలిగిందని యోగానంద్ పేర్కొన్నారు. ఈ శ్రమ్ అంటే కేవలం బీమా మాత్రమే కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పలు సామాజిక భద్రతా పథకాలు వారికి సక్రమంగా చేరేలా తోడ్పడే గొప్ప మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసేవలో భాగంగా మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు గాను మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ బీజేపీ అధ్యక్షుడు మాణిక్ రావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇది యాక్చువల్గా ఇచ్చింది, హ్యాండ్ ఓవర్ చేసింది వీళ్ళే. సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు వీళ్ళు చెప్పిండాల్సింది ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పకుండా మొత్తం ఓపెన్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు సంతకం పెట్టించారు అక్కడికి. స్టేట్ గవర్నమెంట్ చేసిన పని ఈ ప్రభుత్వం చేసిన తప్పదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఇచ్చినప్పుడే ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఉన్నాయని చెప్పి చెప్తే వాళ్ళు అది పోనీ బ్యాలెన్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు దీనికి పట్టుకోకుండా మొత్తం ల్యాండ్ అంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. సిఆర్పిఎఫ్ రికార్డు ఏముంది, వాళ్ళ రికార్డులో మొత్తం ఖాళీ స్థలం మేము తీసుకున్నామని చెప్పి రాస్తుంది. ఇప్పుడు ఖాళీ స్థలం కాదంటే ఏమంటారు, సిఆర్పి వాళ్ళని పట్టుకుంటారు. మీకు ఖాళీ స్థలం ఇచ్చాం కదా మీకు, అప్పుడు ఇప్పుడు ఎట్లా ఇప్పించామని చెప్పి అంటారు అనమాట. అందుకని సిఆర్పి వాళ్ళతో ఇబ్బంది. ఇచ్చేటప్పుడే వాళ్ళు ఇదంతా ఉన్నాయని చెప్పిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఏమనుకునేది కాదు, వాళ్ళు తిరిగి ఇచ్చేది కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ ల్యాండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వాళ్ళకి ఇచ్చేటప్పుడు దీన్ని ఉన్నాయని చెప్తే ప్రాబ్లం లేదు కాదు. దాని నుంచి